హాయ్ అండి, అస్సలం అలైకుం. షేక్ అరేబా కిచెన్. ఈరోజు మన వీడియో వంకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇలా చేసుకోవాలంటే ఒక 4 వంకాయలు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. టమాటో ఒక 4 కట్ చేసి పెట్టుకున్నాను సన్న ముక్కలుగా. ఎండిమిర్చి ఒక 10, తెల్లగడ్డ, కరివేపాకు, జీలకర్ర, ఒక 2 ఆనియన్ తీసుకున్నానండి. చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టుకుందామండి. చింతపండు, కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకుందాము. ఈ పచ్చడికి కొంచెం ఆయిల్ ఎక్కువగానే అవుతుందండి. ఎండిమిర్చి నూనెలోనే బాగా ఫ్రై చేసుకుంటామండి. ఇలా ఫ్రై చేసి తీసి పక్కలో పెట్టుకుందాము. వంకాయ ఆ నూనెలోనే ఇలా బాగా ఫ్రై చేసుకుందామండి. కొద్దిసేపు మూసి పెడతాము. మెత్తగా ఫ్రై చేసుకోవాలండి. వంకాయ నూనెలోనే మెత్తగా ఉడికిపోవాలా. ఇలా ఉడకాలండి. ఇలా మెత్తగా ఉడికిపోయింది. ఇలా ఉడకాలండి. తీసి మిక్సీ జార్లో వేసుకుందాము. కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. తెల్లగడ్డ ఆయిల్లోనే ఇలా ఫ్రై చేసుకుందామండి. ఇలా ఫ్రై చేసి తీసి పక్కలో పెట్టుకుందామండి. టమాటో ఆయిల్లోనే ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇలా మెత్తగా ఫ్రై చేసుకుందాము. తగినంత ఉప్పు వేసుకుందామండి. జీలకర్ర, కరివేపాకు, ఇలా కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. కరివేపాకు టేస్ట్ బాగుంటుంది. కొద్దిసేపు మూసి పెడదామండి. ఇలా మెత్తగా ఉడికించుకుందాము. ఇలా మెత్తగా ఉడికిపోయినాయి టమాటాలు. చింతపండు నానబెట్టుకున్నాం కదా, అది ఎత్తి వేసేద్దామండి. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఎండిమిర్చి, తెల్లగడ్డ కూడా మిక్సీ జార్లో వేసుకుందామండి. టమాటాలు చల్లారిపోయినాయండి. టమాటాలు కూడా ఎత్తి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పెట్టేద్దాము. ఆ కడాయిలోనే ఆయిల్ వేసుకుందామండి. ఆవాలు, కొద్దిగా జీలకర్ర, ఎండిమిర్చి ఒక 4, కరివేపాకు, ఎండిమిర్చి కలర్ మారే వరకు ఫ్రై చేసుకుందామండి. ఇలా ఫ్రై చేసుకొని ఆనియన్
ఎత్తి వేసి కొంచెం కచ్చా పచ్చాగా ఫ్రై చేసుకుందామండి ఆనియన్. చాలండి, ఇంత చేసుకుంటే ఫ్రై ఆనియన్. ఎత్తి పచ్చడిలోకి వేసుకుందాము. వంకాయ పచ్చడి, టేస్టీ వంకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇలా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా అన్నంలో వేసుకొని ఇలా కలిపి తింటే టేస్ట్ బాగుందండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్లో ఎలా ఉందో కమెంట్ చేయండి.